ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు. అయ్యో వీడికి టైం అయిపోతోంది, వీడు ఒక్క నామం చెప్పట్లేదు, వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా, మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది, భీష్మేకాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది, ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది, వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు. ఎందుకని? కాలము నీ అధీనములందు లేదు. ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది? పోతన గారు అంటారు, మహామరణ కాలంబునన్, ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవడికి వాడికి మారుతుంది. ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది, కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది. ఈగ తన వారినెవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎవరిని తింటారు? ఈ పాముని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది, ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది, నక్క వెనక పెద్ద పులి ఉంది, పెద్ద పులి వెనక తల సింహం ఉంది, సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. ఎవరి చేతిలో పోతారు? ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి. జీవితం అంతే, నోరు తెరిచి ఇలా ఉన్నావు, కానీ అసలు నీ సంగతి తెలుసుకో. నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో. కబళించక ముందే ఈశ్వరనామము చెప్పు. కాబట్టి ఏమైపోయింది? తెలియక ఈ రీతి ఎతడు వర్తించుచుండ మహామృత్యు కాలంబు ఆసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు. పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు, ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు, ఈవిడ శాశ్వతం అనుకున్నాడు, ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు, ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు. కానీ వచ్చేసింది ఒకటి. ఏదొచ్చేసింది? మహామృత్యుకాలంబు ఆసన్నమైన, ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడు తీసుకెళ్ళడానికి కాలమునందు ఒకడు వస్తాడు. వాడెవరు? కాలుడు. వాడే కాలస్వరూపం. ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు. హీ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్ లాలో చదువుకున్నాం. ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు. నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తే, అంటే వ్యాపారం చేస్తే, ఉపన్యాసాలకు కాదు, ఆ ఏజెంట్ ఏం చేస్తే అది ప్రిన్సిపాల్, అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క. అలా కాలుడి పనుపున దూతలు వస్తారు, భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు. శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి. చచ్చిపోవడం వీడికి చేత కాదురా, ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు. శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు, యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి. ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖరణ మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే, లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులలో వ్యానము తప్ప 9 వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే, 9 వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే, దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే, మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు, వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధ్వముఖ చలనం లేదు, ఎట్నుంచి పారిపోదామని రోమకూపంలోంచైనా పారిపోతుంది. ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు. ఎటు నుంచి వెళ్ళిపోదామని గిర్రగిర్ర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్కాలు పట్టుకుని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింవతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో
నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెప్తా స్వామి నామం, జాగ్రత్తగా చెవి పెట్టి వినేసేయి. వీడు చెప్పాడు సుమా నామం అని రాసుకో ఒక్కసారి, లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు. అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది. భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు. శంకరులు అంటారు యథాపుత్ర మిత్రాదయో మత్సకాశి. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి ఏడుపు మొదలెడతారు. అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు, లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతోందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు. ఏడు ధర్మశాస్త్రం అంటే అసలే వాడికి ఊపిరి ఆగిపోతుంటుంది. ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు నోట్లో పోస్తాడు, గుటకయ్యడం మర్చిపోతాడు, నోటి వెంట కారిపోతుంటుంది, చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి. వీడిని కింద పెట్టేయండి అంటారు. పెట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చి నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటాడు. వీడికి ఇంకా కొన ఊపిరి ఉంటుంది, తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని. ఈలోగా వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు. కాబట్టి ఏం చేస్తావు? యదా పుత్ర మిత్రాద యోమత్స కాశీ రుదాచ్యస్య హాకీదృశీయోత శంతి. స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి, మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి, మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాడు, ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు, వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే, అవి నీ చెవిన పడిపోతుంటే, నీకు లోపల భయం కలిగిపోతుంటే, నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు, భయపెట్టేవాడే. అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే. అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి, స్వామి తదాదేవ దేవేశ గౌరీశ శంభో. స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి. ఈశ్వర వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి, మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల యందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు. దానికి సాధన అవసరమో. మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి. కానీ సాధన నువ్వే చేసుకోవాలి, నామం నువ్వే చెప్పుకోవాలి. నీ కాకలేస్తే నువ్వు తినాలి, మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు. నీకు దగ్గు వస్తే నువ్వు మంది వేసుకోవాలి, మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు. నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి, నువ్వు ఈశ్వరార్చన నిపుణుడవు కావాలి. లేకపోతే పాడైపోయేది నువ్వే. ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే, తర్వాత ఎవ్వడూ పలకరించడు, జాగ్రత్త స్మా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే ఈయనకి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది. అందుకని భగవంతుణ్ణి పిలవలేదు. మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకుని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామిలోపాఖ్యానంలో. భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు. భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలేం ఉండవు, యథార్థమును చెప్పేస్తున్నారు. కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, వాడి మీద మనసు ఉండిపోయినది. ఇదొక దరిద్రం మనుష్య జన్మెత్తిన వాడికి. ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది, ఈశ్వరుడి మీదకి పెంచు కూడా వ్యామోహాన్ని. కాబట్టి ఏమైంది, ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది. అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు. అందుకని ఏమన్నాడు, భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు. ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు. ఏమని? నారాయణాయటంచు, నారాయణ అన్నాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు. ఏమిటి ఆ విషయం? నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై
చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టు పీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు. మీరెవరన్నారు? మేము చెప్తాం, ముందు తీయండి ఆ పాశాలన్నారు. ఆ పాశాలు విడిపించేశారు. విడిపించేయగానే ఈయనకు పూర్వపు ఓపిక వచ్చింది. ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు, తను వింటున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరి మహాపురుషులు? నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు. బ్రాహ్మణ కులంలో పుట్టాను, నా తండ్రి ఉపనయనం చేశాడు, గాయత్రి నేర్పాడు, వేదాలు నేర్పాడు, ఉపనిషత్తులు నేర్పాడు, భ్రష్టుడనైపోయాను, ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను, వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు, వాళ్ళ ధనమంతా అపహరించేశాను, విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను, బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి, నా అంతటి ద్రోహి ఉండడు, వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష, మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు. వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు. అయ్యా వీడెవరో తెలుసా? వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు, అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వదలమంటున్నారు, మీరెవరని అడిగారు. వాళ్ళన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు, మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం, మేము విష్ణువు యొక్క దూతలం, స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని, అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు, ఇది ధర్మమా, ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు. ఇది ధర్మమో అధర్మమో, ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు, మేము అడిగితే మేమేదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా, అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి, అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వినండి అని. ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే, ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుతి సంహతిన్, ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామతి అయి మహామరణ కాలమునన్. ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం. దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు. అంటే అంత్యమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు. అదేమైంది? సుధామయాద్భుత విభూతికాక్షరహితి సంహతిన్, అమృత భాండమది. ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే. అంత్యకాలమునందు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారండి, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి, క్యాపబుల్ డిస్పోజర్ అండి, లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడండి, ఆ మ్యాన్ విత్ విజ్డమ్ అండి, ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు. ఇవన్నీ ఎవరికి చెందాయి? లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి. ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు. అతనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికి తెలియదు. ఏదా విభూతి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, ఈశ్వరనామము చెప్పగలవా? చెప్పాడయా అజామీలుడు. అందుకని ఏమైంది? హరినామ విభూతికాక్షరమ హేతి సంహతిన్, ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాపరాశి ధ్వంసమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు, మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది, కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళన్నారు, అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. ఎటువంటి మాటలు వేసేశారో చూడండి. బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అక్కడతో సరిపోలేదు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దాంతోపాటు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హంబు
హరినామ సంకీర్తనములు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా? బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని. అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు. ఆ పాపములను చంపేస్తాయి. కాదు కాదు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు. చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది. ఏది? మధుపాన కిల్బిష మదనాగ సమితికి. మధుపానం అంటే సారా త్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర, గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరానటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు? ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు. మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు. మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి, కుదరదయా. నా రుద్రో రుద్రమర్చయేత్, నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు, అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు. మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేశావు, ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి, అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి. ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి. ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు. నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు, నువ్వు దగ్గకూడదు, తుమ్మకూడదు. నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు, నీకు మళ్ళీ జీరోకి వస్తుంది. కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవు మీద చెయ్యి వేసుకుని మళ్ళీ చెయ్యాలి. ఇన్ని అల్లర్లు ఉన్నాయి. కర్మ అంత తేలిక కాదు. కాబట్టి నీకేమవుతోంది, నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ చచ్చి చెడి ఓ 4 మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి 2 మార్కులు భారీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్నవి 2 మార్కులు. కాబట్టి ఏమవుతోంది, ఆఖరికి 2 మార్కుల పుణ్యం రోజు 2 లక్షల మార్కుల పాపం. కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది, ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు? కాబట్టి నీ వల్ల కాదు. తేలికైనదేది, నువ్వు ఎక్కడ కూర్చో. ద్రౌపదీదేవి గోవిందనామని చెప్పి గోవిందుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్యి ఉన్నది. ఆవిడ స్నానం చేసిందా? స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది. అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్యి ఉన్నావు, స్నానం లేదు, ధ్యానం లేదు, నన్ను పిలుస్తున్నావు ఏంటో, నా నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు? పరిగెత్తుకొచ్చాడు. ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడా రాలేదా? వచ్చాడు. నిన్ను తేలికగా రక్షించగలిగినదేది? నామము నిన్ను రక్షిస్తుంది. నామం ఎవరిని తెస్తుంది? నామిని తెస్తుంది. కర్మ ఏం తెస్తుంది? నీ కర్మచేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు. నామమో నామి ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే. కాబట్టి ఎప్పుడు పిలవగలవో దానికి నియమం లేదు. కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు. అమ్మా అన్నాడు. అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు, శివ అన్నాడు. అబ్బా ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా, వేసే ఖాతాలో అన్నాడు. కాబట్టి ఏమైంది? పడిపోయింది అంతే, ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది.
అందుకని కూలిన చోట, కొట్టబడి కుందిన చోట. ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు, దెబ్బ తగిలి కింద పడిపోయాడు. ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది. ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు. అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి. మా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మహానుభావుడు, మల్లవరంలో. ఆ నాగేశ్వరరావు గారు ఈ మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా పడుకుని ఉండగా మంచంలో, ఆయన ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు. పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది. అప్పటికేం అవ్వలేదు. రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ, తలగడ, ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అంచుతోటి, అలా తువ్వాలు అన్నీ నెత్తుటితో తడిసిపోతే ఆ పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటంటే ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతోందన్నారు. ఆయన లేచి నెత్తుటితో తడిసిపోయినటువంటి తువ్వాల్ని, నెత్తుటితో తడిసిపోయిన దుప్పటిని, లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఊరే పడుకోండ్రా, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా, అదే తగ్గిపోతుందన్న. శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష. ఆయన ఎంతసేపు పూజ చేశారు నీకు అనవసరం, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు నీకు అనవసరం. నువ్వు ఆయనలో ఉండగలవా? నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది? ఈ మహానుభావులు అంటే అలా ఉంటారు. వాళ్ళు పైకి ఎక్కడా ఉండనే ఉండరు. ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైకి దగ్గర వినపడదని ఇలా వింటుంటారు అంతే తప్పించి, నేను ఇంత మహాత్ముడిని కూడా ఆయన ఏం చెప్పుకోరు, నాకు కుర్చీ ఇవ్వండి అని కూడా అడగరు. అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి. సరే, అందుచేత నేను ఎందుకు చెప్పానంటే, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరగాలి, నేను సేవించుకోవాలి, ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం అండి. కొట్టబడి కుండిన చోట, కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామని చెప్పుకోగలిగిన స్థితి. అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు అభిషేకం చేస్తానంటే కుదరదు, అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాను, సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి అంటే కుదరదు, లేకపోతే నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి, టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు. కానీ మీరు నామం చెప్పడానికే అప్పుడు కూడా మీరు చెప్పచ్చు. గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు. కొట్టబడి కుండిన చోట, మహాజ్వరంబులన్ ప్రీలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, తనకి తెలియకుండానే పేల్తున్నాడు. ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు. ఒంటి మీద తెలివి లేకుండా పేల్తున్నవరా నోటికొచ్చినట్టు అంటారు. ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి, కానీ అలవాటైపోయింది. అప్పుడు కూడా ఏమంటున్నాడు? శివ 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 అంటున్నాడు. అప్పై దీక్షితులు వారిని మనకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శివ పూజలు చేసి 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 తన శిష్యుల్ని పిలిచారు. పిలిచి, ఒరే ఆ గూట్లో ఓ మందు ఉంది, అది తాగితే పిచ్చి ఎక్కుతుంది, ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది, ఇంకో మందు ఉంది, అది తాగితే పిచ్చి తగ్గిపోతుంది, నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి ఓ గదిలో తలుపులు వేసేయండి, నన్ను పిచ్చెక్కినప్పుడు నేనేం మాట్లాడానో పుస్తకం మీద రాయండి, గురువు గారు కదా నేను మొహమాట పడకండి, అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను రా, ఓ గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది, ఆ మందు పట్టించండి, స్పృహ వస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి రా అన్నాడు. శిష్యులు పిచ్చెక్కే మందు పట్టించి తలుపు వేసేశారు. వేసేసి తలుపు పక్కన కూర్చుని రాస్తున్నారు. అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ రచించలేదు. ఇది మహాజ్వరంబులన్ ప్రేలిన చోట. ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది, అంతేకాని ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దానికోసమో చెప్పడంలో రాదు. అందుకని మహాజ్వరంబులన్ ప్రేలిన చోట, ఆర్తిపడి తూలిన చోట. ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే తొందరపడిపోయి తోసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. వెళ్ళిపోయి ఢామని కింద పడ్డాడు. పడిపోయి కృష్ణాని అనుగ్రహమయ్యా ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి. ఆర్తిపడి తూలిన చోట. విష్ణు భవదూరిని నామము చెప్పితిరేని పైనియ కాలుని యాతనా వితతి పొందరు దుఃఖభావముల్. ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చయా, పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, నన్ను మాట్లాడించకండి, మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ 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 శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి. బాధ ఏమిటండి? మా కృష్ణప్రసాద్ గారని ఉండేవారు మహానుభావులు, ఇప్పటికీ ఉన్నారు గాంధీనగరంలో. వారి భార్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు.
పెడితే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి, నేను తెల్లబోయే ఆవిడ సంస్కార బలానికి సిలైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెథెడ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ వెళ్ళిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేవారు. తెలివున్నంతసేపు కిటికీలో కొడుకులు కనబడ్డా, కృష్ణప్రసాద్ గారు కనబడ్డా, ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు. ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రదక్షిణం మనసు చేస్తూ ఉండగా నిద్రలోకి జారిపోయేవారు. ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు. ఏమో ఆగిపోతుందేమో, ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి, అరుణాచలం చుట్టూ తిరుగుదామని. ఆఖరికి డిశ్చార్జ్ చేసి ఆవిడని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు. ఆవిడ రూమ్లో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో తెలుసా అండి, మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం, అమ్మా ఉంటావో ఊడిపోతావో, ఈ వెర్రి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి. మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే, నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులు వేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాత్మ్యము అలా చదువుతూ ఉండండి. నేను అలా వింటూ ఉంటాను. ఒకవేళ నేను నిద్ర అయిపోయాను అనుకోండి, మీరు ఊరుకోండి. మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి, నన్ను అడగక్కర్లేదు, ట్యాబ్లెట్ ఆ నోట్లో బారేయండి, కాసి నీళ్ళు పోసేయండి. అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో, ఇడ్లీ పెట్టమన్నారో, పెరుగెట్టమన్నారో, డాక్టర్ గారు ఏం చేయాలి పెట్టండి, విహిత కర్తవ్యం మీరు చేసేయండి. కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతూ ఉండాలి. ఏమిటి, ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్మ్యం అలా చదివేస్తూ ఉండండి, నేను ఇవి వేసేసుకుంటూ ఉంటాను, అలా వింటూ ఉంటాను. ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి. వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించారో, అది కదా జీవితం అంటే. అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతన గారు. అందుకని ఆయన అంటారు, ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధయాగం చేశాడా లేకపోతే వాజపేయి యాగం చేశాడా అని చూడరాయా, వాడైనా స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు. నామమును పట్టుకున్నవాడు ఏమైపోతున్నాడో తెలుసా, ఆ కాలుని యతనా వితతి పొందరు, యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు. కొందరు దుఃఖభావముల్ ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు, వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు. ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండి అజామీలుడు అని మనకు అనుమానం వస్తుంది. ఆయన అన్నారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు, పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు, అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి. అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏమీ లేదు ఖాళీగా ఉన్నాడు, సరదాగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు, కానీ లక్ష్మి లక్ష్మి అన్నాడు. అంటే ఆవిడది ఏమిటా లక్ష్మి లక్ష్మి అంటారేమిటి, నా పేరు తెలియదేంటి ఈశ్వరని, ఏంటి లక్ష్మి అంటారేమిటండి, ఊరుకోవా, మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నిన్ను లక్ష్మిగా కన్యాదానం చేశారు, నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు, అందుకని లక్ష్మి లక్ష్మి అన్నాను కాసేపు అన్నాడు. విశ్రామ కేళినైన, తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు. ఇప్పుడు ఇది కూడా పుణ్యం అయిపోయి కూర్చుంటుంది. విశ్రామ కేళినైన, పోనీ ఇది కూడా కాదు, మిగుల గేలినైన, ఎవరినో చూశాడు, వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు, ఆట పట్టించాలనుకుని ఓ రంగనాథస్వామి ఇలా రా అన్నాడు. ఎవరో ఇలా పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి గారు ఇలా రండి అన్నాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే, నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథస్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని, ఏంటంటే బాబా ఏదో ఇప్పుడే కునుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను, రంగనాథస్వామిని పిలిచారు ఏంటని అంటాడు. పోన్లేవయ్యా, నిన్నేం తక్కువ అనలేదుగా, నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను, అందులో వెటకారం లేదా, ఉంది. కానీ ఆ హాస్యం ఎందులోకి వెళ్ళిపోయింది, గేలి ఈశ్వరనామంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది. మిగుల గేలినైన పద్య గజ్జ వాక్య పఠనంబునను అయిన, ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు, దిక్కుమాలిన పద్యాలు చదివారు అనుకోండి. ఇదే నిన్నటి రోజున అక్షయశాస్త్రి గారి ఇంట్లో స్వామీజీ అన్నారు, నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటెలెక్చువల్ ఫిటీగ్ ఎక్కడి నుంచి వస్తుందిరా, ఈశ్వర సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు. ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటే ఒక పద్యం చదువుకున్నావు. నేను మొన్న సూర్యకళామందిరంలో కూడా చెప్పా. ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేరు, అమెరికా వెళ్ళిపోయారు. పిఎన్ మూర్తి గారని మాతో ఉంటుంటారు, ఒక మహానుభావుడు. ఆయనకి పద్యాలు చదవడం అంటే ఎంత ఇష్టం. అల వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపల అని చదివేస్తుంటారు. శారద నీరదెంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని అంతంత పెద్ద పెద్ద సమాసాలతో చదవడం అంటే మంచి ఇష్టం ఆయనకి. అది ఎందుకు చదువుతారు అంటే, ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం, భగవంతుడిని ప్రార్థన చేద్దాం అని కదా, అదో సరదా ఆయనకి పద్యం చదవడం, అందుకు చదువుతుంటారు. అలా సరదాకి జరిగిన పద్యం, ఒక్కొక్కరికి గజ్జె చదవడం చాలా ఇష్టం. పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి. అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారు అనుకోండి. మాకు చిన్నప్పుడు ఏదో మా అక్క
మాతో పరిహాసం ఆడుతుండేది. మా అమ్మ లడ్లు చేసి ఇవరే వాళ్ళకి పెట్టరా అనేది మా అక్కని పిలిచి పెట్టమంటే మా అక్క అనేది ఇవరే నేను ఒకటి రాసిస్తాను, అది 3 మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు 2 లడ్లు ఇస్తానండి. సరే ఏమిటి ఇవ్వవే అంటే ఒక కాగితం మీద రాసి లావలీలుంగలవంగలంగమ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని రాసిచ్చేది. అంటే 2 లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని అలా 3 మాటలు చూసి అట్లానే చెప్పేయగలం. అంటే ఏది చెప్పు అని లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ ఇవో 2 లడ్లు అనేది. ఎందుకు తెలియదు అది అంటే దానికి ఏమీ భగవన్నామని చెప్పుకుందామనో దేనికో కాదు, పద్య గద్య సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని చెప్పేస్తే అదో పెద్ద సంతోషం, నేను అది చెప్పగలిగాను అని 2 లడ్ల కోసం. కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు. అందులో భగవన్నామం ఉందనుకోండి వెంటనే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని. మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి, నేను మర్చిపోలేని మహాతల్లి, మనుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఒకటి ఇచ్చి అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్వటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్. ఈ పద్యం అప్పచెప్పరా ఒకసారి తల్లి, 2 మాటలు జరిగి చెప్పేస్తావా అని. చెప్పగలను అన్నాం అనుకోండి, నువ్వు చెప్పు, నీ వాళ్ళ సినిమాకి పంపిస్తాను, అందాల రాముడు సినిమాకి. నిజం యథార్థంగా జరిగిన సంఘటన. అంటే నాకు అసలు ఆ పద్యం ఎవడో తెలియదు, ఉట్టినే సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని 2 మాటలు అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్ఫటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమన్ అని ఏదో చదివేయడం. అకట నిర్దయ బుద్ధి ఎనికడు దూర రంభ ఆహా వివేకు వెవుదువని హరిణి చేదు నివ్వెదమంచు చిరిక నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంజు ఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించ ఊర్వశి జంకించ రమ్మంచు చంద్రరేఖ. ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది 3 మాటలు చదివి చెప్పేయగలవా? అది ఆఖరికి దేనికి పనికొచ్చిందంటే 5:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకొని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా? తీసింది. ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా? చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట. ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను? అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి, నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానంతే. పద్య గద్య పాఠ ఇటువంటివి, పద్య గద్య గీత వృత్తంబులను అయిన ఇలాంటివి ఏదో భగవత్ సంబంధమైనవి చదువుకోవడానికైనా సరే చదివితే ఆ నామం పలికితే ఏమవుతుందో తెలుసా? కమలనయును తలుప కలుషహరము. ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే కలుషము పోతోందయ్యా, అందుకని వీడికి కలుషము లేదు, ఇంకా మీకు అనుమానాలుంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నారు. సరే వీళ్ళు ఏమిటో ఇంత సిద్ధాంతం చెప్పారు, మనకి ఇంకా పోలేదు, కానీ ఆయన్ని అడుగుదాం, ఒరే తాళ్ళు కట్టేయండిరా అని మూట కట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన బతికేశాడు. వీళ్ళు తీసుకెళ్ళిపోలేదు. పోనీ విష్ణు భటులు తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. అది గమ్మత్తు. వాళ్ళేం చేశారో తెలుసా అండి? విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి, వాళ్ళు తీసుకెళ్ళేటట్టుగా ప్రవర్తించాలి. కొద్ది సమయం ఇచ్చారు. ఇప్పుడు వెంటనే లేచాడు. లేచి అరే రే ఎంత మహాపాపినిరా నేను, ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు. నేను భ్రష్టుడనైపోయాను, కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానన్నాడు. అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వరనామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే పోతన గారు అన్నారు, అటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నారు. అని సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామము పలికేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళున్నారే, అటువంటి వాళ్ళతోడి స్నేహము, హరిభక్తులతో స్నేహము, ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్ళతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు. ధర తరగని ధనపు మూటలు, అటువంటి వారితోడి స్నేహమే ఈ భూమి నందు నశించనటువంటి పుణ్యపు ధనపు మూట. ఇది రక్షిస్తుంది నీ వాళ్ళని, రేపొద్దున నువ్వు సంపాదించింది రక్షించదు. అందుకని ధరనెన్నడు తరగని ధనపు మూటలు,
వరముక్తి కాంతాపు తోటలు. వాళ్ళతో మాట్లాడలే. వాళ్ళు ఏం మాట్లాడతారండి? సినిమా గురించి మాట్లాడడం. వాడు నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతాడు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఏం మాట్లాడేవారు? అదే మాట్లాడేవారు. మల్లారి శరభేశ్వర శర్మ గారు ఏం మాట్లాడేవారు? మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈశ్వరుడు గురించే మాట్లాడతారు. కాబట్టి ఏమైపోతుంది? అటువంటి వాళ్ళతోటి మాటలు వరముక్తికాంతాపు తోటలు. ముక్తికాంత యొక్క పూతోట అది. అరిషడ్వర్గంబులు చొరని అరుదగు కోటల్. అటువంటి వారితోటి నీకు స్నేహం ఉంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు లోపలికి వెళ్ళవు. ఎందుకని? అజామీలుడిలా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు నిగ్రహించుకోలేవేమో, కానీ నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది. ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం, ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్సు టైం టేబుల్ చెప్పండి. ఆ పై మెట్టు మీద ఉన్నవాడు ఈ కిందకి జారిపోయాడు. ఈ కింద మెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు. ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు. అందుకని వాళ్ళన్నారు, నువ్వు అదృష్టవంతుడివిరా, వాళ్ళ దర్శనం చేశావు, ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఎవరు రక్షకులో, వాడినే పట్టుకో గట్టిగా. అందుకని అంచకాలమునందు పలుతునో ఇప్పుడే నీ నామంబు తలుతునయ్య గోవింద 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 నరసింహ 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 గోవింద అని ఇప్పుడే నీ నామం చెప్పుకుంటున్నామని నృసింహ శతకకర్త పొంగిపోతాడు. ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండి, ఇప్పటి నుంచి ఎందుకంటే పురాణాలు, ఇప్పటి నుంచి ఎందుకంటే భగవన్నామము అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని? అంత్యకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామం చెప్పడానికి కావలసిన సంస్కారం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు. కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో, అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు. అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి 2 మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది. నన్ను రక్షించవు అని తెలిసిపోయింది. తాను చేసిన పాపమునకు వగచాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు. ఉత్తర క్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు. గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి, మనస్సుని ఆత్మలో పెట్టి, ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నలుగురు కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం, ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా? మీరు నిర్ధారించలేరు. ఈశ్వరానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామిలోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై. నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది? భాగవతులతోడి అనుబంధమే. నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయగదే. ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి. ఇప్పుడు దూతలు ఏం చేశారు? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెళ్ళి పట్రా అనేవాడివి, మేము పట్టుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంకో 4 వచ్చారు, మీరు వదిలిపెట్టండి అన్నారు. అసలు మనమా తీసేది, వాళ్ళ తీసుకెళ్ళేది? అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటామా, మన మాట వాళ్ళు వింటారా? వాళ్ళేమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నామని చెప్పాడు, పాపాలు పోయి అంటున్నారు. అలా పోతాయా? మేము పాపాల లిస్టు చూసుకుని మేము వెళ్ళాం, వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు, పాపం పోయిందంటున్నారు. ఏది నిజం? నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి. అందుకని నువ్వు అసలు మాకు ముందు అర్జెంటుగా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి, అప్పుడు పెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, లీవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు. అంటే నిజంగా అలా అని కాదు నా ఉద్దేశం. భటులందరినీ కూర్చోపెట్టాడు. యమధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట అన్నాడు, పుత్రులారా అన్నాడు. అని ఒక సంబోధన చేశాడు. మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నారాయణ అంటే పాపం పోతుందండి,
అలా ఎలా పోతుందంటే నామం చెప్తే పోతుందా అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు. లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి? ఈ అనుమానం మీకు ఉండిపోదేంటి? నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేయరు, అదేంటంటే అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అనరు. అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు. యమధర్మరాజు గారితో చెప్పిస్తున్నాడు. ఇంకా అడ్డు ఆపు ఏమిటంటే ఇంకా ఆయనే చెప్తే, మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి. కాబట్టి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు, కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. ఏమిటా కర్మ? ప్రాయశ్చిత్త కర్మ అంటారు. మీరు గంగానదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది, ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డుండి గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి, వింటే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు ఒరే ఇవన్నీ పాపాలా? ఓరి బాబోయ్, అయితే అసలు నీ చేసిన పుణ్యం ఏమైనా ఉందా అని అనుమానం వస్తుంది. అన్ని పాపాలు ఉంటాయి అందులో. ఇవన్నీ లిస్టు చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్తారు. చెప్పప్పుడు తీసుకెళ్ళి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు, లేకపోతే కాకి స్నానం అంటారు దాన్ని. అందుకని గంగా సరే ఎలా చేసినా గంగే స్నానం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది. కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే, వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు. మళ్ళీ మొదలు. ఎందుకు మొదలు? ఇక్కడ జరగలేదు. ఒక కళ్ళు కుండని తీసుకెళ్ళి ఓ చుట్టకుదురు మీద పెట్టి దాన్ని గంగానదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగాజలాలు తల్లేసి దాన్ని నిండాను ఆ శుభ్రంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చుట్టూ రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు, ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు. మీరు ఎక్కడా పొడి లేదండి అంది భార్య. అయితే మాత్రం అది కళ్ళుకుండ అవడం మానేసిందండి. అది కళ్ళుకుండే. మీరు ఎంత గంగతో దాన్ని నింపినా, దాని మీద ఎంత గంగ పోసినా అది కళ్ళుకుండా. మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత వరకు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది. కాబట్టి మరి ఎలా? కళ్ళు కుండలో కళ్ళు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు. ఇలా లోపలున్న కళ్ళు తీసేయడానికి ఏమిటి మార్గం? లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది. కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చెయ్యగలదు. మళ్ళీ కళ్ళు వెళ్లకుండా చేయగలదు ఆ నామం. ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారనుకోండి, పట్టుకుని అస్తమానం గోవిందా గోవిందా అంటే మొదలెట్టారనుకోండి, ఏం చేసినా గోవిందా అంటున్నారనుకోండి మీరు, అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు. ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకి ఎక్కడం శీలంలో, తెలుసా అండి? ఎందుకనంటే 10 మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి? ఎవరు చూడకపోయడం ఏంటి? రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃసాక్షి అయి చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు. మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పూజ చేయడం మీరు అలవాటు చేసుకోండి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను. మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి, ది మూమెంట్ యూ స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు 5 కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి 14 రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి 4 కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో 4 రూపాయలండి, బీరకాయలు కేజీ 8 రూపాయలండి, 8 4 12 ఇలా 4 చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయలు బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకొని వండుకు తిన్నాను. నా పాపము క్షమించుగాక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా
ఉత్తర క్షణం ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి, మీరు మళ్ళీ రెండో రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి, అరకిలో బెండకాయలే కొనుక్కుంటారు. ఓన్లేదో ఇష్టం అయితే. అంటే నేను ఇది ఒక ఉదాహరణకి చెప్పాను అంతేనండి, ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని. ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు? అసహ్యంగా ఉంటుంది. రోజు వెళ్ళి పచ్చిమిరపకాయలకి మానేశాను, అల్లానికి మానేశాను, అక్కడ కొట్టుకొచ్చాను, ఇక్కడ కొట్టుకొచ్చాను, ఎందుకురై రావణ పూజన్నా మానేద్దాం, అదన్నా మానేద్దాం. ఇప్పుడు పూజ మీరు మానలేరు, ఎందుకని భయం ఒకటి పట్టుకుంది, నామాన్ని పట్టుకోవడం. కాబట్టి ఏం చేస్తారు? పాపం మానేస్తారు. మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా? కళ్ళు తీసేస్తోంది కుండలోంచి. కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని. అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా. ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను. మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని. ఎవరెవరిని తెస్తారో తెలుసా? అలాంటి వాళ్ళని యకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను. వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండం, వీడు వెళ్ళకపోతే పీడాబోయేరు, ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను పుచ్చుకోనంటాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి. యకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను, కలలోనైన శ్రీకాంతుని పాదములు దర్శింపజాలని కర్మ లంపటులను. ఎంత గొప్ప మాట చూడండి. కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా, చెంబిటి పెట్టి పూజ చేయాలా, ఉద్ధరిని ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్ధరినితో పొయ్యాలా, దిగక ముందు పొయ్యాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా, రెండెయ్యాలా, మూడెయ్యాలా, నువ్వుల నూనె వేయాలా, వేరుశనగ నూనె వేయాలా, దిక్కుమాలిన జీవితం అంతా అనుమానాలకి పోయాయి. సంశయాత్మ వినశ్యతి. వీడు కర్మలంపటుడు. వీడికి ఏమిటి తెలుసు అంటే, వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా, అల్ల పిల్లాడొచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా. నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, వెర్రి ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో. వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి అది ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి. కొంతమంది కర్మ ఎంత దారుణం. అందుకే ఓ దావళి కట్టుకోవా, ఏ గొడవ లేదంటారు, పట్టుబట్ట కట్టుకో, నీకు ఏ బాధ లేదు. నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి శాస్త్రం. పవిత్రోవా సర్వావస్థాంగతోపి వాయిని నీళ్లు చల్లుకో, బట్ట మీద చల్లుకో, ఏం పర్వాలేదు, శౌచం వస్తుందంటే. వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడంతే ఆ మనవడు వచ్చి, అమ్మమ్మ చీర నేను ముట్టుకున్నానేమో అంటాడు. ముట్టుకున్నాను అంటే వచ్చిన గొడవ, ముట్టుకున్నానేమో అంటాడంతే. ఇక్కడ ఆచమ్య కేశవాయ నమః భర్త పోస్తుంటాడు కానీ మడిపట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో, ఇందాక వచ్చాడా బాల్కనీలోకి, నేను చూస్తుండగా రాలేదు కదా, ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తుంది, ఏమిటి చేసి చీర ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని పంచి ఏం చేస్తున్నాండి. అలా అని నేను మాసుబట్టల పెట్లో కట్టుకోమని నేను చెప్పట్లేదు. మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా? దిక్కుమాలి మనవడు ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో, వెంటనే మీరు మీ మనవడి ఎందు కృష్ణ పరమాత్మని చూశారనుకోండి, నువ్వు ముట్టుకున్నావురా, చాలా సంతోషం. ఎందుకో తెలుసా? నీవే తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడున్, నీవే బంధువు దైవము, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ. వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా, కృష్ణ నా మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి, ఎంత సంతోషంతో చేస్తారు. బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ, నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా? ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు. యద్భావం తద్భవతి. కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికిరావాలి. కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు. అది ఒక ఆర్ట్, కళ. మీరు భావనని బట్టి కర్మ మారుతుంది. కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది? ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు. చెయ్యడా, ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను. నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే, అదేంటి రేపు పంపు రాదేమో, పంపులో నీళ్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు వాడెవడో చెయ్యెడతాడేమో, అవి మಣ್ಣీళ్ళు అవుతాయో అవ్వో, ఆవు పాలు దూడ తాగింది కదా ఎంగిలి అయిపోయాయేమో, ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు. ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి. అసలు ముందు భక్తి నేర్చుకో. ఇన్ని వదిలేసి అనుమానాలు ఎందుకు వస్తాయండి? ఒక్కొక్కడు పుస్తకాలు తీసుకుని రాసేస్తుంటారు. ఎందుకు వస్తాయండి?
ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకునే ప్రయత్నం మానేసి అన్ని అనుమానాలు ఏంటి? నిజంగా జిజ్ఞాసు అయితే ఒకటో రెండో అనుమానాలు వస్తే మంచిదే. అంతే తప్ప ఇంకా ఓ నిప్పురవ్వలు రేగినట్టు ముందు అసలు భక్తి మానేసి వెర్రనుమానాలు ప్రారంభమైపోకూడదు. ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందిరారమణుని పాదములు వాడికి కనపడిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని మీరు తెచ్చేచ్చురే అన్నాడు. మూడో వాడు ఎవరో తెలుసా? నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవితార్పని దుష్ట శ్రవణుని. వాడు సరదాగా నవ్వుతూ, ఏమంటే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి, పోన్లే ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే వ్యాసుల వారు రాసిన భాగవతాలన్నీ విత్డ్రా చేసేయరు కదా, ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట. బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ ట్రైస్ టు సిట్ అనే జడ్జిమెంట్ టేబుల్ వెదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్. వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జిమెంట్ కూర్చోవడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోక్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రా సందర్భంబున ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను, యాత్రకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి, నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి అనో, లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడండి మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం, నేను తర్వాత వస్తాను, పెసరట్టు ఉప్మా ఇక్కడ బాగుంటుంది అంటారు ఈ క్యాంటీన్లో, వీడిది అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికి అని ఉండిపోయేవాడు వాడు ఉంటాడు, వాడికి దర్శనం అక్కర్లేదు. కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఊరేగింపు కాదు ఊరిరిగింపు, ఆయనే వస్తాడు పల్లకీలో. వీడు ఎప్పుడు రాడండి గుడికి, వీడి కోటేశ్వరరావు అంటారు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి, వీడు రాడు బయటికి, ఎందుకంటే టీవీ ఒకటి ఉంటుంది వీడికి, అందుకని ఆ టీవీ చూస్తుంటాడు. అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది, ఆవిడ బెల్లం ముక్క ఇన్ని బియ్యం పట్టుకొని వస్తుంది, ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకొని ఆయన ఇలా తొంగి చూసి, ఓ టీవీ చూస్తున్నావా ఆయుష్మాన్ భవ, ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా నేను మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చే ఏడాది మీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చింది అంటాడు. అంతటి సులభుడు ఆయన, ఊరిరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ, ఒరే బాగున్నాడు వీడు ఎన్ని మేళ్ళు కట్టాడు రా అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి. కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలున్నవాడు అక్కర్లేని వాటన్నిటికీ తిరుగుతాడు. భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు, కూర్చోడానికి ఓపిక ఉండదు, గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాణ్ణి మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే వాడిని ముందు పట్టుకొచ్చేయండి, గొడవేం లేదు. ఓ నిమిషం అటు ఇటు ఉన్నా, మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇంకో 2 శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా, కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవతల పారేయచ్చు, ఇంకేం పర్వాలేదు, వాడి గొడవ ఏం లేదు. అందుకని నేను చెప్పిన లిస్టులో వాళ్ళనే కాదు, ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 4 తరాల వరకు లాగవతల పారేయండి. వారి చేరిన వారి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే, ఆయన ఎంత బాగా మాట్లాడతారో అని అని అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. రాజకీయ చర్చలు, సినిమాల చర్చలు, క్రికెట్ చర్చలు, అసుర సంధ్య వేళ కూడాను, లేకపోతే దిక్కుమాల ఛానల్స్, ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్టులో రాసేసుకుని లాగవతల పారేయచ్చు. అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. కానీ ఎవరిని తేవద్దో తెలుసా? భక్తి యోగంబే ముక్తి మార్గమటంచు. ఎంత గొప్ప మాటో చూడండి. ఏమంటే ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు, మేము ఇప్పటికి మేము పట్టుకునేది ఈశ్వర చరణములే, ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు, కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే, నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు భక్తి యోగంబే ముక్తి మార్గమటంచు మొదలు తెలిసినట్టి భక్తవరుల వారి 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 చేరిన వారి త్రోవపోవలదు దూతలారా.
ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో, కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో, వాడు మనందరికన్నా గొప్పవాడు. రే మన నియమించిన వాడైనా, ఆయన దర్శనం మాకే దొరకదు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఎవరో ఉన్నారు మహానుభావులు, ఒక పరమశివుడు, ఒక కుమారస్వామి, ఒక ప్రహ్లాదుడు, ఒక అంబరీషుడు, ఒక భీష్ముడు, ఒక శుకుడు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి కొంత తెలుసురే, అంతా తెలియదు. ఇంక నీకు నాకు ఏం తెలుస్తుంది? అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో. అలాంటి వాడిని, ఆ నామం చెప్పిన వాడిని, వాడికి సంబంధించిన 4 తరాల వాళ్ళని, వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి. బాగా చూడండి, చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా గబుక్కుని మొన్న కనపడ్డట్టు పట్టుపీతాంబరాల వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి, గొడవేం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్, వాళ్ళదే అధికారం. అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి. తెలిసిందా నాన్న? వాళ్ళ జోలికి వెళ్ళకండి. వానిత్రోవలదు దూతలారా అని తీర్పు చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు? దేనికన్నా గొప్పదేది? ఈశ్వరనామమే. ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని. ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో, అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెడుతుంది. నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి, వెంకటాచలం వెళ్ళాలి, నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్కి. కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని అడిగావు. శేషాద్రి ఏనండి అన్నారు. S4 కోచి చూసుకున్నావు, నీ పేరు చూసుకున్నావు లిస్టులో, CH కోటేశ్వరరావు, మిడిల్ బెర్త్ ఏదో 32, 9, 16 నెంబర్ చూసుకున్నావు. వెళ్ళి బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడమే, తెచ్చుకున్న పూరీలు తినేసి. అంతేకాని గడికోసారి కిటికీలోంచి చీకట్లో టార్చ్ లైట్ వేసి, ఏమంటే ఇది తిరుపతి వైపే పెడుతోందా, డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాడా అని కిందకి దిగిపోయి అస్తస్తమానం ప్లాట్ఫామ్ ఇది ఇదే ఊరండి, ఇది తిరుపతి వెళ్ళే రోడ్డేనండి, ఇది తిరుపతి వెళ్ళిపోతుందండి, పర్వాలేదండి అని నువ్వెందుకు అస్తమానం? నీ డ్యూటీ ఏమిటంటే, వెన్ వన్స్ ది టికెట్ ఈజ్ రిజర్వ్డ్, గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్, ఆక్యుపై ది బెర్త్ అండ్ హ్యాపీలీ స్లీప్ డౌన్. దేర్ ఆర్ గార్డ్ అండ్ డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనక గార్డు ఉన్నాడు. గార్డు దీపం చూపిస్తాడు, డ్రైవర్ తోలుతాడు. నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు. నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో, అది పట్టుకుని. నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు, వెనకాల నిన్ను సేఫ్గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు, దింపేసి మోక్షం ఇస్తారు. అందుకని నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో అని అంత సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము. అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి. నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు. శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివశివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఆఖరణ చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే నామము చెప్తుండగా యమధర్మరాజు గారిని తన్నాడు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమడి పాదుకా విహరణం. ఆ శ్రీశైలవాసీ విభు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా, పోతనామాచ్యుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక యందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక. ఈశ్వరుడు మనని కటాక్షించుగాక. అమ్మ ఇవాళ మీరందరూ అంటారు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని అంటే నామం వచ్చింది కదా, అది సంతోషం. అందుకని ఎందుకులా రోజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అది మీది. మకుటం నేను చెప్పాక అందరు కానమ్మా మీ ఆర్తి నాకు అర్థమైపోయింది. నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇది విన్నాక కూడా పూనికతో సంతోషంగా నామని చెప్పకపోతే వాడిని ఈశ్వరుడైనా రక్షించగలరండి. గోకుల నందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శరణాగత వత్సల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానములను కొన్నింటిని భరతోపాఖ్యానము, వృషభోపాఖ్యానము, ఏవి వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నిలబడుతుందని, ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయం ఇచ్చాడు. అది దాని ఫలస్థుతి. సరే, అందుచేత రేపటి రోజున అంత పరమోత్కృష్టమైన ఘట్టములను వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.